హాయ్ అండి. నిన్న మనం వీడియోలో బ్లౌజ్ హ్యాండ్ చూసాం కదా. ఇప్పుడైతే బ్లౌజ్ బ్యాక్ అనమాట. నిన్న పెట్టలేదు ఈ వీడియోని, ఈరోజైతే దీన్ని అప్లోడ్ చేస్తున్నాను. మనము ఎంత బాగా కుట్టినా వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్ట్రా అమౌంట్ కానీ అడిగాము అంటే వాళ్ళైతే నువ్వు ఎంత బాగా కుట్టి పర్ఫెక్ట్గా కుట్టినా ఏదో ఒక వంక అయితే చెప్తారు. అలాంటి వాళ్ళ దగ్గర అయితే మీరు చాలా జాగ్రత్తగానే ఉండాలి. నేనైతే మొత్తం షోల్డర్ ఎంత ఉంది, అలాగే పొడవు ఎంత ఉంది అన్నీ తీసుకున్నాను. ఇక్కడ ఒక చిన్న చిట్కా అయితే మీకు చెప్తాను. చిన్న సైజు బ్లౌజులకు అయితే 2 ఇంచులు తీసుకోవాలి పైన షోల్డర్ కాడ, కింద మాత్రం 2.5 అంటే రౌండ్ నెక్ వస్తుంది. చూసారు కదా, మనం ఆది బ్లౌజ్ ప్రకారం మనకు కరెక్ట్గా సరిపోయింది కదా. ఇది 32 సైజ్ బ్లౌజ్ అనమాట. వీళ్ళకి ఏంటంటే 2 ఇంచులు పెట్టి అంటే 2 ఇంగాలు పెడతాను, కింద 2.5 పెడతాను. అప్పుడు డీప్ అది సరిపోతుంది. మీరు కూడా అలాగే ఒక 2.5 పైన పెట్టి మళ్ళీ కింద కూడా 2.5 పెట్టారంటే షోల్డర్ మొత్తం జారిపోయి వస్తుంది. అలా మాత్రం ఎప్పుడు చేయకండి. ఇప్పుడు నేను ఆది బ్లౌజ్ ప్రకారమే మొత్తం అన్ని డాట్స్ అన్ని పెట్టేసుకున్నాను. ఇలా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్నది అయితే చెప్తాను అనమాట. మీరు పైన ఎప్పుడైనా కట్ చేసుకునేటప్పుడు కింద నుంచి తీసుకుంటే మీకు ఆ క్లాత్ కూడా మీకైతే ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక్కొక్కటి లైనింగ్ అయితే చాలా చిన్నవి ఇస్తారనమాట. మాకు సరిపోతుందిలే, మీరు అందరి దగ్గర కుట్టించుకుంటున్నాం కదా, మీరు కూడా అట్టే కుట్టచ్చు కదా అంటారు. కానీ మనం ఈ క్లాత్లో ఎంత మిగిల్చుకుంటేనే అన్ని క్రాస్ బెల్ట్కి కానీ అలాగే ఊసులు పట్టి కింద అన్ని